గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 16వ తేదీ 9వ నెల 2024 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, త్రయోదశి తిథి మధ్యాహ్నం 1:13 వరకు, తదుపరి చతుర్దశి. ధనిష్ఠా నక్షత్రం మధ్యాహ్నం 3:51 వరకు, తదుపరి శతభిష నక్షత్రం. సుకర్మయోగం ఉదయం 11:48 వరకు, తదుపరి ధృతి యోగం. రైతుల కరణం మధ్యాహ్నం 1:13 వరకు, తదుపరి గరజీకరణం. నేటి వర్జ్యం రాత్రి 10:38 నుండి 12:09 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:32 నుండి 1:20 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:57 నుండి 3:45 వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5:55 నుండి ఉదయం 7:21 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయగలిగినటువంటి దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే, ఈనాడు వారం సోమవారం. సోమవారానికి అధిపతి చంద్రుడు, చంద్రుడికి అధిష్టానం ఈశ్వరుడు. శివ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ, శివ దర్శనం చేయటం చాలా విశేషం. జన్మరాహిత్యాన్ని ప్రసాదించేటటువంటి వారాలలో సోమవారం ఒకటని శాస్త్రవచనం. సోమవారం అనేది మనం జీవించడానికి సరిపోయేటటువంటి శుభాలను, మంగళాలను ఇచ్చేటటువంటి వారంగా, ఉపాసనకు చాలా విశేషమైనటువంటి వారంగా కూడా మనకి సంప్రదాయంలో చెప్తారు. ఎందుకంటే సోమవారం శివారాధన మనం చేస్తాం కనుక. అటువంటి మిగిలినటువంటి దేవతలందరిలోకెల్లా శివారాధన చేయటం అనేది సమస్త దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనకి ప్రసాదించేటటువంటి విశేషమైనటువంటి ప్రక్రియగా, సాధనగా మనకి ఋషులు, మునులు అనేక గ్రంథాలలో, పురాణాల్లో కూడా ప్రత్యేకంగా చెప్పబడుతుంది. సమస్త మంగళాలను ఇచ్చేటటువంటి ఏకైక స్వరూపం ఎవరైనా ఉన్నారు అంటే అది ఈశ్వరుడే అని మనకి వేదాలు కూడా చెప్తూ ఉన్నటువంటి మాట. అందుకే ఈశ్వరుడు ఆయన దేనికి సంప్రీతుడు అవుతాడు అంటే అభిషేక ప్రియశివ. స్వామి లింగరూపంగా ఆవిర్భవించేటటువంటి సమయంలో ఆయన జ్వాలా మాలిక కీలికలు ఎగసిపడేటటువంటి అగ్నిస్తంభంగా మొట్టమొదట ఆయన దర్శనం అనేది జరుగుతుంది. అటువంటి అగ్నిస్తంభంగా ఆయన ఆవిర్భవించాడు కాబట్టి ఆ అజ్ఞాత్మకుడు అయినటువంటి ఆ లింగరూపుడికి, ఆ స్థాణువుకి ఆ అగ్నితత్వం అనేది ఉపశమించడం కోసం, అది చల్లబడడం కోసం ఆయనకి అభిషేకం అనేది విశేషంగా చేయాలని ఆగమ గ్రంథాల్లో ప్రత్యేకంగా చెప్పబడుతున్నాయి. ఈశ్వరుడికి ఎంత అభిషేకం చేస్తే ఆయన అంత సంప్రీతుడవుతాడు, అంత చల్లబడతాడు. ఆయన చల్లని దృక్కులు, చల్లని కరుణ మన మీద ఆయన ప్రసరిస్తాడు. ఒక ఈశ్వరుడి యొక్క పాదాలు పట్టుకుంటే చాలు, మనకి లభించనిది అంటూ ఏదీ ఉండదు. ఈశ్వరుడి యొక్క కరుణ లేకపోతే లభించేది కూడా ఏదీ లేదు. ఆయన అభిషేకం ఎలా చేయాలి, ఆయన అనుగ్రహాన్ని ఎలా పొందాలి అంటే ఆయన్ని భక్త సులభుడుగా, అట్లాగే ఆ భోళాశంకరుడిగా ప్రత్యేకంగా చెప్తారు. ఆయన ఆరాధన చేయాలంటే ప్రత్యేకంగా మంత్రతంత్రాలతో కూడా అవసరం లేదు. నీలకంఠుని శిరసుపై నీరు జల్లి పత్తు రుసువెంతనెవ్వాడు పారవైచు కామధేను వానింట గాడి బసర మల్ల సురశాఖి వానింట మల్ల చెట్టు అని చెప్తారు. ఈశ్వరుడి మీద ఒక గుక్కెడు నీళ్లు పోస్తే చాలు, గుప్పెడు పత్రి వేస్తే చాలు, చిటికెడు విభూతి ఆయనకి సమర్పిస్తే చాలు, ఆనందపడిపోయి కల్పవృక్షాన్ని, కామధేనువుని ప్రసాదంగా అనుగ్రహించేటటువంటి ప్రేమమయమూర్తి భక్త సులభుడు ఆ భవానీ శంకరుడు. అటువంటి ఆ జగత్పిత అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య కృప అందరిపైన ఉండాలి అని శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం సకల శుభాలని కలిగిస్తుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యక్రమాలన్నీ శుభావంగా నెరవేరుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాన్ని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ త్రయోదశి, సోమవారం, నక్షత్రం ధనిష్ఠ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురువు, మిథునంలో కుజుడు,
సింహంలో రవి బుధులు, కన్యలో శుక్ర కేతువులు, మకరంలో చంద్రుడు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అనుకూలత బాగా ఉంటుంది. సర్వత్రా విజయమే వరిస్తూ ఉంటుంది. ఏ పనిని వాయిదా వేసుకోవాల్సిన అవసరం అంటూ ఉండదు. బంధుమిత్రులతో కూడా చక్కనైనటువంటి సయోధ్య భావం కలుగుతూ ఉంటుంది. చేస్తున్న వృత్తిలో లాభం అనుకూలమైనటువంటి విధానంగా ఉంటుంది. వ్యయం ఎక్కువ ఉండదు. వ్యాపారం మరింత అనుకూలంగా ఉండడమే కాక ఆదాయాన్ని బాగా మిగులుస్తుంది కూడా. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ లాభానికి అవకాశం ఉంది. విద్యార్థులైనటువంటి వారికి అనుకూలమైనటువంటి మార్కులతో పాటు కావలసినటువంటి కళాశాల ప్రవేశం సుకరంగా సులభంగా లభించే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని భస్మజలంతో అభిషేకించినట్లయితే వివాదాలన్నీ తొలగిపోతాయి. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఎంత అవతలి వారు రెచ్చగొట్టినా వాద వివాదాలను చేయడం ఏమాత్రము మంచిది కాదు. ఆర్థికమైనటువంటి లోటు ఉండే అవకాశం ఏమాత్రమూ లేదు. తమ మాటకి విలువ ఉంది కదా అనే అభిప్రాయంతో పెద్దలైనటువంటి వారికి, అధికారులైనటువంటి వారికి సిఫార్సులు చేయడం ఈ రోజుకి ఏమాత్రమూ మంచిది కాదు. పై ఉద్యోగులతో క్రింద ఉండేటటువంటి అధికారులందరికీ కూడా అనుకూలమైనటువంటి పద్ధతే గోచరిస్తూ ఉంటుంది. అంతేకాక కార్యాలయంలో చక్కనైనటువంటి వాతావరణం ఉండే కారణంగా హాయిగా ఉంటుంది మనసుకి. వ్యాపారపరంగా ఆదాయం చక్కగా ఉన్న వ్యావసాయికమైనటువంటి ఆదాయం మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే దాంపత్య అన్యోన్యభావం వెల్లివిరుస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. పై అధికారులకి వీరి మీద విశేషమైనటువంటి విశ్వాసభావం ఉంటుంది. ఏ విధంగానూ స్థాన చలనానికి అవకాశం ఉండదు. ప్రతి మాట కూడా వీరిది చక్కగా చెల్లుబడి అవుతూ ఉంటుంది. నూతనమైనటువంటి వాహనాలు కొనుక్కోవాలన్నా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణాన్ని తీసుకుని స్థిరమైనటువంటి ఆస్తులైన భూముల్ని, ఇళ్ళని, పొలాలని కొనుక్కోవాలని అన్నా అది ఖచ్చితంగా సానుకూలపడే అవకాశం బలంగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య సయోధ్య చక్కగా ఉంటుంది. బంధుమిత్రుల రాకపోకలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సమస్యల్లో ఎవ్వరూ వేలు పెట్టేటువంటి అవకాశం వారు తీసుకోరు కూడా. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శుభ అశుభ మిశ్రమంగా గోచరిస్తోంది వీరి పరిస్థితి. ఎక్కువ ఎత్తుతో ఉండేటటువంటి ఆస్తిని కొనాలి అని ఆలోచిస్తారు. అప్పు కోసం ప్రయత్నం చేస్తారు. చివరికి ఏమీ సాధించలేకపోతారు. శత్రువులైనటువంటి వాళ్ళ గురించిన ఆలోచనే చేయకుండా విజయాన్ని పొందగలిగేందుకు అన్ని ప్రయత్నాలని చేసుకుంటూ ఉంటారు. కానీ పనుల వాయిదా కారణంగా విజయం తాత్కాలికంగా లభించకపోవచ్చు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో సయోధ్యభావం బాగా కలిగే ఉంటారు. ఏ విధమైనటువంటి వాద వివాదాల జోలికి పోరు.
సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జునుని బిల్వ జలంతో అభిషేకించినట్లయితే ధర్మబుద్ధి సాహసము పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు సింహరాశి వారి పరిస్థితిని గమనించి చూస్తే అనుకూలంగా ఉంటుంది. వాద వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినా వివాదం మరింత ముదురుతోంది అని అనిపించిన సందర్భంలో లౌక్యాన్ని ప్రదర్శించి జాగ్రత్తగా తప్పుకోగలుగుతారు. సంతానానికి సంబంధించినటువంటి వృద్ధి కోసమని ఎక్కువ సొమ్ముని ఖర్చు పెట్టడానికి ఏమాత్రము వెనుకాడరు. స్థిరమైనటువంటి ఆస్తులు భూములు విషయంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఉన్నట్లయితే వాటిని సరిదిద్దుకోవడం కోసమని ప్రయత్నాన్ని చేస్తారు. న్యాయస్థానాల్లో ఇంకా అపరిష్కృతమైనటువంటి సమస్యలు కానీ ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకునేందుకు శాయశక్తిలా పోరాడుతూ కనిపిస్తారు. ముఖ్యంగా వైద్యులైనటువంటి వారికి ఆదాయం మరింతగా ఉండే అవకాశం ఉంది. కాంట్రాక్ట్ పనులు చేసేటటువంటి వారికి పూర్వపు బకాయిలు మెల్లగా వసూలయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. సోమవారం సందర్భంగా సింహరాశి వారు కాళహస్తీశ్వరుని శుద్ధ జలంతో అభిషేకించినట్టయితే గ్రహదోషాలు పూర్తిగా తొలగిపోతాయి. నిర్ణీత దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మొగమాటం పూర్తిగా వీడతారు. ఉన్నమాటను ఉన్నట్లుగా సూటిగా మాట్లాడగలుగుతారు. అవివాహితులైనటువంటి వారి విషయంలో వివాహ ప్రయత్నాల్ని ముమ్మరంగా చేస్తారు. దాదాపుగా ప్రయత్నం ఫలించే అవకాశం కనిపించవచ్చు. రుణాన్ని ఎవరికి ఇయ్యరు. తీసుకోవాలనే ఆలోచన కూడా వీరికి ఉండదు. ఏ పనినైనా సరే నలుగురితో ఆలోచించి మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారు. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాయిదా వేయకుండా అమలు చేస్తారు. ఒకప్పుడు స్థాన చలనం కోసం ప్రయత్నాన్ని చేసినటువంటి వారు అక్కడే ఉండిపోవాలనే నిర్ణయాన్ని పై అధికారులకి స్వయంగా లిఖితపూర్వకంగా సమర్పించే అవకాశం ఉంది. వెండి బంగారు ఆభరణాలని వివాహాలైనప్పటికీ సరే కొనాలనే ఆలోచనని తాత్కాలికంగా విరమించుకుంటారు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వరుని పంచపుష్ప జలాలతో అభిషేకించినట్టయితే కఠినమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడే అవకాశం ఉంది. అనుకూలంగా పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. ఆకుపచ్చని రంగు కలిసి వస్తుంది. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ దూసుకు పెడుతూ ఉంటారు. పై అధికారులకు వీరంటే విపరీతమైనటువంటి గౌరవభావం కలుగుతూ ఉంటుంది. ఏ విధమైనటువంటి వ్యతిరేకత క్రింది ఉద్యోగులతోనూ సాటి ఉద్యోగులతోనూ లేనటువంటి కారణంగా మంచి కీర్తి ప్రతిష్టల్ని తాము పనిచేస్తున్నటువంటి సంస్థలో పొందగలుగుతారు. పెద్దదైనటువంటి భూమిని కొనాలి అనేటటువంటి ఆలోచన వారికి కలుగుతుంది. అనుకూలించే అవకాశం కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు చాలా తొందరగా అనుకూలించే విధానం గోచరిస్తోంది. ఆర్థికంగా పొదుపుని బాగా పాటిస్తారు. బంగారాన్ని అలాగే ఇతరమైనటువంటి ముఖ్యమైన వాటిని మదుపు పెట్టి సొమ్ము తెచ్చి పెద్ద ఎత్తున వివాహం చేయాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు. సోమవారం సందర్భంగా తులారాశి వారు అర్ధనారీశ్వర స్వామిని పంచామృత జలాలతో అభిషేకించినట్లయితే ఏ విధమైనటువంటి మానసిక అశాంతి లేకుండా ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఏ విధమైన వ్యతిరేకత వచ్చినా తట్టుకోగలిగినటువంటి తనంతో ఉంటారు. తల్లిదండ్రులతో నిరంతరం సంభాషించేటటువంటి ఆలోచనతోనే ఉంటారు. బంధుమిత్రుల్ని రాకపోకల్ని బాగా ఆదరిస్తూ ఉంటారు. తాము పెట్టినటువంటి వ్యాపార సంస్థ అభివృద్ధి దిశగా సాగేందుకు వీలుగా అన్ని విధాలైనటువంటి ఏర్పాట్లని చేసుకుని కనిపిస్తారు.
ముఖ్యంగా తాత్కాలికమైనటువంటి నడుముకి సంబంధించిన, మెడకి సంబంధించిన, శ్వాసకోశానికి సంబంధించిన తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా ఎక్కువ దూరం పాటు వాహనాన్ని నడపడం వంటివి చేయరు. ఆ వ్యాధి నిరోధకమైనటువంటి తాత్కాలిక పద్ధతుల్ని అవలంబిస్తూ కనిపిస్తారు. ఔషధ సేవ మాత్రం చేయడం ఇష్టంగా ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీకాళహస్తీశ్వరుణ్ణి చెరకు రసంతో కానీ అభిషేకించినట్టయితే ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ స్వతంత్రతాభావం గోచరిస్తూ ఉంటుంది. ఎవ్వరి మాటని వినేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. సొంతంగానే నిర్ణయాలు అన్నీ చేసుకుంటూ ఉండేటువంటి కారణంగా కుటుంబంలో చిన్నవైనటువంటి పొరపత్యాలు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఉద్యోగంలో కూడా తన మాట మాత్రమే కొనసాగాలి అనే అభిప్రాయంతో ఉంటారు. నూతనమైనటువంటి వాహనాన్ని కొనుక్కునే అవకాశం బాగా గోచరిస్తుంది. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టే విషయంలో కూడా స్వీయ నిర్ణయం మాత్రమే తీసుకుంటారు తప్ప ఎవరిని సంప్రదింపులు, సలహా పడ్డం వంటివి ఉండకపోవచ్చు. తాత్కాలికంగా వచ్చేటువంటి అనారోగ్యం కారణంగా ఎక్కువ దూరపు ప్రయాణాన్ని చేయలేకపోవచ్చు. అయినప్పటికీ ఉద్యోగపరమైనటువంటి రాక పోకల కారణంగా ప్రయాణించక తప్పకపోవచ్చు. సోమవారం సందర్భంగా ధనురాశి వారు నీలకంఠేశ్వరుణ్ణి బంగారపు వస్తువు ముంచిన జలంతో అంటే స్వర్ణ జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి అవుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. సంతానంతో ఏమాత్రపు వ్యతిరేక భావము లేకుండా ఉంటారు. తాము పెట్టినటువంటి తాత్కాలికమైన సంస్థ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ కనిపిస్తారు. ఎవరితోనూ వాద వివాద ధోరణిని ప్రదర్శించరు. ఎవరైనా రెచ్చగొట్టినప్పటికీ కూడా చిరునవ్వు నవ్వుతూ దాన్ని అలా నెట్టివేస్తారు తప్ప లోనికి పోరు. కుటుంబానికి సంబంధించినటువంటి బంధువులు ఉన్నట్లయితే వారితో ప్రసంగించడానికి ఇష్టాన్ని చూపిస్తారు. కాలక్షేపం ఏమాత్రమూ చేయకుండా ఉండగలుగుతారు. అవివాహితుల విషయంలో వివాహ విషయం కోసం ప్రయత్నాన్ని బాగా చేస్తారు. ముడిపడే అవకాశం మాత్రం ఈ రోజుకి కనిపించకపోవచ్చు. పితృపితావహంగా వచ్చినటువంటి ఆస్తిని అమ్మాలనే ఆలోచన ఏమాత్రమూ కలిగి ఉండరు. విదేశ ప్రయత్నానికి తగినటువంటి అవకాశం లభించవచ్చు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శంకరునికి వెండి వస్తువుని ముంచినటువంటి జలం రజత జలంతో అభిషేకించినట్టయితే ఉద్యోగ భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. ఎవరితోనూ వాద వివాదాలు చేయాలనే ఆలోచననే కలిగి ఉండరు. తాత్కాలికంగా శారీరకంగా వచ్చినటువంటి అనారోగ్యానికి సంబంధించిన చికిత్సలో శ్రద్ధని చూపిస్తూ ఉంటారు. పూర్వపు మిత్రుల్ని కలుసుకోవాలనే తపన ఉంటుంది. దగ్గరగా ఉండేటటువంటి బంధువులందరితోనూ ఆదరభావాన్ని చూపిస్తారు. ఆధ్యాత్మికమైనటువంటి దృష్టి మరింతగా పెంపొందుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి గురువుని సందర్శించాలనే ఆలోచనలో ఉంటారు. వాతావరణ అననుకూలత కారణంగా ఎక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. కానీ సకాల నిద్ర భోజనాలను చేయడంలో మాత్రం ఏ విధంగానూ సరైన నియమాన్ని పాటించక వ్యాధిని తెచ్చుకునే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండి తీరాలి. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వరుని తామ్రజలం రాగి వస్తువు ముంచినటువంటి జలంతో అభిషేకించినట్టయితే మాటలో తొందరతనం తగ్గుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే
పీకలోతు నీళ్లలో మునిగినప్పటికీ కూడా చాలా ధైర్యంగానే ఉన్నట్టుగా, ఎంతటి కష్టం తనకి సంభవించినా ఏమాత్రము కదిలిపోరు, ధైర్యంగా ఉండగలుగుతారు. ఆర్థికంగా చక్కనైనటువంటి ఖర్చు అవుతున్నప్పటికీ కూడా తాము చేస్తున్నటువంటి ధర్మ పోరాటంలో విజయం లభిస్తుందనే గట్టి విశ్వాసంతో ఉంటారు. ఎన్ని పత్రాలైనా ఎన్ని దరఖాస్తులైనా పెడుతూనే ఉంటారు తప్ప తమదైనటువంటి ధర్మ పోరాటంలో వెనుక అడుగు వేయడం అనేది ఉండకపోవచ్చు. ముఖ్యంగా తమకి సంబంధించిన ప్రతి విషయాన్ని తామే స్వయంగా పరిశీలించుకుంటూ కనిపిస్తారు తప్ప ఇతరులకి ఆ విషయాన్ని ఇయ్యడం వంటివి ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుని కాశీ గంగా జలంతో అభిషేకించినట్టయితే దైవ ధ్యాన బుద్ధి మరింతగా పెరుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి కారణంగా సర్వేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని ఎటువంటి పత్రాలతో పూజిస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో, ఎలాంటి గణపతి విగ్రహాలు చిత్రపటాలు గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. గణేష నవరాత్రుల సందర్భంగా గణపతిని మరువంతో పూజించటం ద్వారా కార్యసిద్ధి తొందరగా ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గణపతికి దవనం సమర్పించినట్లయితే పుష్పాల మధ్యలో దవనం కట్టి ఆ పుష్పమాలికను గణపతికి అలంకరించినట్లయితే ఉద్యోగపరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అదేవిధంగా గణపతిని మారేడు దళాలతో పూజించినట్లయితే రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. జాతక చక్రంలో ఉన్న సప్తమ శని దోషము అష్టమ శని దోషం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకోవటానికి, శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి కూడా మారేడు దళాలతో గణపతిని పూజించాలి. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాహుకేతువులతో కలిసినట్లయితే వాటిని గ్రహణ దోషాలు అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలగటం వల్ల ఏర్పడే సూర్యగ్రహణ దోషం జాతకంలో ఉన్నట్లయితే జీవితంలో వృత్తిపరంగా అభివృద్ధి ఆలస్యమవుతూ ఉంటుంది. చంద్రుడు రాహుతో కానీ కేతువుతో కానీ కలవటం వల్ల ఏర్పడే చంద్రగ్రహణ దోషం జాతకంలో ఉన్నట్లయితే ఎల్లప్పుడూ మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహణ దోషాలు పోగొట్టుకోవటానికి గణేష నవరాత్రుల్లో గణపతిని కుశలతో అంటే దర్భలతో పూజించాలి. అలా పూజించినట్లయితే గ్రహణ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా గణపతి విగ్రహంలో లేదా చిత్రపటంలో ఆయనకు ఎడమవైపు తొండ ఉన్నటువంటి గణపతిని గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి వినాయకుడు స్వస్తిక్కు ఈ రెండు ఉన్నటువంటి చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ఆఫీసులో అయితే నిలబడి ఉన్నటువంటి వినాయక విగ్రహాలు లేదా చిత్రపటాలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకొని మానసిక ప్రశాంతత పొందాలంటే తెలుపు రంగులో ఉన్న గణపతి విగ్రహాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. సంపద పెరగాలంటే ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవాలంటే ఎరుపు రంగు లేదా నారింజ రంగులో ఉన్నటువంటి గణపతి విగ్రహాలను గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు గణేష నవరాత్రుల్లో పాటించడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు వినాయక నిమజ్జనము, కన్యా సంక్రమణం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అనంత పద్మనాభ వ్రతం, ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Live Spiritual లో చూడవచ్చు.